నీకు సంతోషమేనా? ఖుషి కదా? పద పద, మంచి దావత్ ఇయ్యాల. పద బాయ్, పద పద బాబాయ్. పద. అత్తయ్య, ఏ ఉద్దేశంతో నువ్వు ఈ విషయం బయట పెట్టావు, ఎందుకు అలా చెప్పావో నాకేం అర్థం కావట్లేదు. రవిశేఖర్ వాళ్ళని ఆపడానికి చెప్పక తప్పలేదు. మేమేమని అర్థం చేసుకోవాలి అత్తయ్య? ఇది కథ లాంటి నిజం, నిజం లాంటి కథ. ఈ కథలో తానున్నానని అంజలికి తెలియదు. అంజలికి తెలిసే రోజు వస్తుంది. మన కళ్ళ ముందు తిరుగుతున్న అంజలియే రాజశేఖర్ బిడ్డని అందరికీ చెప్పే రోజు రాబోతుంది. అత్తయ్య, అవునరా, అవును. అమ్మా రవి, నువ్వేమీ తిరగపోతే ఎలాగమ్మా? నీ ఆవేశం ఏంటో నాకు తెలుసమ్మా, కానీ సాధించే పద్ధతి ఇది కాదు. తలుపు తీయమ్మా, వచ్చి భోంచేద్దు గాని. రామ్మా, నా బంగారు తల్లి కదూ. అమ్మ రవిత్రేణి, తలుపు తీయమ్మా. పగ సాధించడానికైనా ప్రాణాలతో ఉండాలిగా. కొంచెం తినమ్మా. పెద్దమ్మా, పగే నా కాకలి, ప్రతీకారమే నా ఊపిరి. ఎంగిలి పడితే నా పగ చల్లారిపోతుంది. నన్నిలాగే రగల్ని. అమ్మ రవిత్రేణి, పగలు ప్రతీకారాలు వదిలేసాయి. ఇక్కడ నీకెవరూ శత్రువులు లేరు. నా మాట వినమ్మా, తలుపు తీయమ్మా. రవిత్రేణి, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. సుమిత్రా, సుమిత్రా, ఈ విషయంలో నువ్వు కూడా నాకు శత్రువే. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. ఏ తల్లి బిడ్డకి శత్రువు కాదు. కడుపు మార్చుకుంటే అది నీకే నష్టం. అమ్మా, నువ్వు దేని గురించి ఆలోచించుకో. మా కోసం నువ్వు తినాలమ్మా, తిని సాధించాలి. బ్రతికి వాళ్ళని చావు దెబ్బతీయాలి. నా మాట వినమ్మా. తలుపు తీయమ్మా. పెద్దమ్మా, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కదే, చెప్పేది వినవే. వినను, వినను. వెళ్ళిపోండి. అమ్మా రవి, ఇప్పుడు నువ్వు తలుపు తీయకపోయినా పర్వాలేదమ్మా. కనీసం అన్నమైనా తినమ్మా. నా తల్లి కదూ, బంగారు తల్లి కదూ, తినమ్మా. అమ్మా, తినకపోతే నీకు నీరసం వస్తుంది. నీకేమన్నా అయితే మేమేమైపోవాలమ్మా? ఒక్కసారి ఆలోచించమ్మా. తినమ్మా.
అమ్మ రవి, కౌరవుల మీద పగ సాధించడానికి చీకటి చెరసాలలో శకుని కూడా ఇలాగే తిన్నాడమ్మా. అమ్మా, నువ్వు తినే ఒక్కొక్క మెతుకు పగను పెంచుతుందే గాని తుంచదమ్మా. తినమ్మా, కడుపు నిండా తిను, తిను. అమ్మ రవిత్రేణి, ఏంటమ్మా ఇది? ఇలా ముద్దలు కలిపేవింటమ్మా? ఇవి ముద్దలు కాదు డాడీ, పిండాలు. పగ సాధించడానికి శకుని తిన్నాడేమో కానీ నాకు మాత్రం పగే ఆహారం, పగే ఊపిరి. పిండాల మీద నువ్వులు వదిలి వాళ్ళ కర్మ జరిపించాక అప్పుడు నా దగ్గరికి రండి, తృప్తిగా భోంచేస్తాను. రవిత్రేణి, ఏంటి ఆ మాటలు? అవును, నాకు మనశ్శాంతి లేకుండా చేసిన వాళ్ళు చావాలి. బతికే ఉందని చెప్పిన ఆ రాజశేఖర్ కూతురు చావాలి. ముసల్దాన్ని అండ చూసుకొని ఈ ఇంట్లో తిష్ట వేసిన ఆ శివంగి చావాలి. వాళ్ళిద్దరికి పిండాలు పెట్టాకే నేను తింటాను. అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. వెళ్ళండి. ఏయ్, ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు బాబాయ్? ముందే చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది. సస్పెన్స్. మెట్లు దిగి హాల్లోకి వచ్చేసాం కదా, ఇంకా ఎక్కడ తీసుకెళ్తున్నావు? వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. మీరు ఇప్పుడు తప్పకుండా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. 1 2 3 ఓపెన్. నానమ్మా, మావయ్య, అందరు రావాలి, రండి. మావయ్య, ఈరోజు రాజశేఖర్ మావయ్య కూతురు నా హనీ పుట్టినరోజు. నా ఆనందానికి నిజమైన పుట్టినరోజు. జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. వెల్కమ్ హనీ, వెల్కమ్. నువ్వెక్కడున్నావో నానమ్మ చెప్పలేదు గాని నువ్వున్నావని మాత్రం చెప్పింది. నానమ్మ,
చాలా థ్యాంక్స్ నానమ్మ. చాలా 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 థ్యాంక్స్ నానమ్మ. అర్జున్ చాలా థ్యాంక్స్ నానమ్మ. ఏమిట్రా? ఆగ్రా. థ్యాంక్స్ నానమ్మ. థ్యాంక్స్ నానమ్మ. రేయ్, అర్జున్ అర్జున మా మంచి నానమ్మ. హార్ట్లీ వెల్కమ్ హనీ. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. వెల్కమ్ హనీ, వెల్కమ్. మా మంచి నానమ్మ. హార్ట్లీ వెల్కమ్ హనీ. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. వెల్కమ్ హనీ, వెల్కమ్. సొగడా, ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్న వాడిలా చాలా మందంగా ఉండేవాడివి. కానీ ఇప్పుడు అలా లేవు. మస్తు హుషారుగా ఉన్నావు. ఇలాగే ఉండాలి. హనీ వస్తుంది. నువ్వు పోగొట్టుకున్న ప్రాణం మళ్ళీ తిరిగొచ్చినట్టుంది కదూ. అవునంజలి, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. బాబాయ్, ఇంకెందుకు లేట్? కేక్ కట్ చేసేయ్. మా పిన్నికి విషెస్ చెప్పేసేయ్. అలాగే నర్మదా. రండి రండి, అందరూ దగ్గరగా రండి. కేక్ కట్ పదనమ్మా. చేద్దాం. రానమ్మదమ్మా. బాబాయ్, కేక్ కట్ చేయి. సొగడా, ఒక్క నిమిషం ఆగు. ఎందుకు? నీ హనీ పుట్టినరోజు నాడు నీ హనీ బతుకుండగా నువ్వెలా కేక్ కత్తిరిస్తావు? నీ హనీయే కత్తిరించాలా. అంజలి, హనీ ఇక్కడ లేదు కదా. ఉంది నర్మదమ్మా. చట్టడాయ్. నీ హనీస్. ఈ చేత్తోనే కేక్ కత్తిరించాలి, సరేనా? అవును బాబాయ్, ఇది నువ్వు హనీకిచ్చిన గిఫ్టే కదా. హనీ ఇక్కడే నీ పక్కనే ఉందనుకో. హనీ ఇప్పుడు కేక్ కత్తిరించబోతుంది. అందరూ శుభాకాంక్షలు చెప్పాలి, సరేనా? అందరూ చప్పట్లు కొట్టండి. తాలియా తాలియా. అవునబ్బాయి, ముందు నువ్వు నాకు ఈ విషయం చెప్పు. కనీ కనిపించగా నిన్ను పాగల్గానే చేస్తున్న నీ మిత్రవిందంటే నీకు ఎక్కువ ఇష్టమా, లేదంటే ఎప్పుడో చిన్నప్పుడు దూరమైన హనీ ఇష్టమా? వీళ్ళిద్దరిలో బాగా ఇష్టం ఎవరు చెప్పు. నాకిద్దరూ ప్రాణమే. అలా అంటే ఎలా కుదురుతుంది? తూకం వేసినట్టు ఎవరు తక్కువో ఎవరెక్కువో చెప్పాలి. హనీ నా గుండె అయితే మిత్రవింద నా ప్రాణం. వా వా వా, ఏం చెప్పినా సోకడా, ఏం చెప్పినా. ఎంత ముద్దుగా చెప్పినావు. గుండె ఆగితే ప్రాణం పోయినట్టే కదా, రెండు ఒకటే కదా. సొగడా, నువ్వు సినిమాల్లో పైకొస్తావు. అదేంటి చంద్రు, దాన్ని ఏమంటారు? డైరెక్టరు.
నువ్వు అది అవుతావు. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టండి. తాలియా 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 తాలియా. హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డియర్ హనీ హ్యాపీ బర్త్డే టు అవును, ముందు ఎవరికి తినిపించాలి? ఇంకెవరికి? హనీ బతికే ఉందన్న గుడ్ న్యూస్ చెప్పిన నానమ్మకి. ఏంటిదంతా? నా కూతురు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా రూమ్ లో మగ్గుతుంటే పండగ చేసుకుంటారా? పండగ ఇప్పుడు చేయాల్సింది పండగ కాదు, కర్మ. చచ్చిన వాళ్ళకి అదే చేస్తారు. రాజశేఖర్ బిడ్డ చావలేదు, బతికే ఉంది. బతికే ఉంటే తీసుకురమ్మన్నాగా, ఎందుకు తీసుకురావట్లేదు? రవిత్రేణి కోరుకున్నది జరగకూడదని ఇదంతా చేస్తున్నారు. నిప్పు లాంటి నిజమన్నావుగా, ఆ నిప్పునే తీసుకురా. వదినా, ఇక బంధుత్వాలు లేవు, రక్త సంబంధాలు లేవు, మాట లేదు, మంచి లేదు. నా కూతురు సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. చావడానికైనా సరే, చంపడానికైనా సరే. ఎవరిని చంపుతావురా? ఎందుకు చంపుతావు? అర్థం లేని ఆవేశం ముందు మిమ్మల్నే బలి తీసుకుంటుంది. మాది అర్థం లేని ఆవేశం కాదు, అర్థం లేని పిచ్చి చేష్టలు నీవి. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అత్తయ్య ఉండగా తనకి ఇష్టం లేకుండా ఇంట్లో ఏది జరగదు. హలో, మా దృష్టిలో ఈవిడ ఎప్పుడో చచ్చిపోయింది.